Audio Jungle. అందరికీ నమస్కారము. మనం ఈరోజు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి వచ్చేటువంటి సమస్యల గురించి తెలుసుకుందాము. ఈ థైరాయిడ్ గ్రంథిలో థైరాయిడ్ యొక్క హార్మోన్స్ ఎక్కువ మోతాదులు ఉత్పత్తి అయినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అని, అవే థైరాయిడ్ యొక్క హార్మోన్స్ తక్కువ ఉత్పత్తి అయినప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అంటుంటాము. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం అనేది అన్ని రకాలటువంటి స్త్రీ పురుషుల్లోనూ చిన్నపిల్లల్లో కూడా వస్తుంటుంది. ఇందులో ఈ థైరాయిడ్ యొక్క హార్మోన్స్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయినప్పుడు మనకు కొన్ని రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అందులో ముఖ్యంగా ఈ చేతులు షివరింగ్ రావడము, తర్వాత ఈ పేషెంట్లు హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా బరువు తగ్గిపోతుంటారు. తర్వాత వాళ్ళకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ లేదంటే ఇరెగ్యులర్గా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. దీన్నే వేగంగా కొట్టుకోవడాన్ని టకీకార్డియా అని, ఇరెగ్యులర్గా అంటే స్లోగా కొట్టుకోవడాన్ని అరిథమియాస్ అని కూడా అంటుంటాం మనం. తర్వాత వీళ్ళలో ముఖ్యంగా ఈ యొక్క ఆకలి బాగా పెరిగిపోతుంటుంది. తర్వాత ఈ నర్వస్నెస్ కానీ యాంగ్జైటీ కానీ ఇట్లాంటి లక్షణాలు కూడా ఎక్కువ, చిన్న వాటికి కూడా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతుంటారు. అదేవిధంగా స్త్రీల్లో అయితే ఈ హైపర్ థైరాయిడిజంలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అయిపోతుంటుంది. అంటే సరిగా లేట్గా రావడం కానీ లేదంటే ముందుగా రావడం కానీ జరుగుతుంటుంది. తర్వాత చాలా మందిలో ఇది ఎయిర్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు దీన్ని హైపర్ థైరాయిడిజం అంటుంటాము. వీళ్ళల్లో మనం రక్త పరీక్షలు చేసినప్పుడు T3, T4, TSH అనే హార్మోన్స్ మనకు ఉండవలసిన దానికన్నా ఎక్కువ మోతాదులో కనపడుతుంటాయి. వీళ్ళకి మనకు ఈ అలోపతి వైద్యం నందు వీళ్ళకు జీవితాంతం ఈ మందులు కంటిన్యూగా తినాల్సిన అవసరం ఉంటుంది. కానీ హోమియోపతి వైద్యంలో కొన్ని రోజులు వాడిన తర్వాత దీన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా థైరాయిడినం 1M అనేటువంటి మందును, అదే కాల్కేరియా కార్బ్ అనేటువంటి మందును, అయోడమ్ అనేటువంటి మందుల్ని డాక్టర్ సంప్రదించి వాడడం వల్ల ఈ యొక్క హైపర్ థైరాయిడిజం కానీ దాని యొక్క లక్షణాలు కానీ పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరు లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.